పారిశ్రామిక రంగంలో ఫోరం రజతోత్సవ వేడుకలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు, ఏపీ మంత్రి టీజీ భరత్ దేశ ఆర్థిక అభివృద్ధికి 2 దశాబ్దాలకు పైగా అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరంతో కృషి చేస్తోందని, ప్రభుత్వ సహకారంతో రానున్న రోజుల్లో యువతకు పారిశ్రామిక రంగంలో మెళుకువలు నేర్పించడంతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామని ఏఐఏవీఐఎఫ్ అధ్యక్షులు రాంబాబు పబిశెట్టి తెలిపారు. ఏఐఏవీఐఎఫ్ రజతోత్సవాలను 2026 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నానక్రామగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రధాన కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించినట్లు ప్రకటించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏఐఏవీఐఎఫ్ ప్రీ లాంచ్ మీడియా సమావేశంలో అధ్యక్షుడు రాంబాబు పబిశెట్టి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బతుల, సంయుక్త కార్యదర్శి కాశీ విశ్వనాథం, చిందౌ ట్రెజరర్ విజయ్ ప్రసాద్, గుంపల్లి కన్వీనర్ మంచి రాజశేఖర్, మీడియా చైర్మన్ ఎర్ర బాలకృష్ణ తదితరులు కలిసి ఫోరం రజతోత్సవాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం 25 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుందని తెలిపారు. ఈ 25 ఏళ్లుగా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని, వ్యాపార వాణిజ్య రంగాల్లో పారిశ్రామికవేత్తలకు అవసరమైన సూచనలు సలహాలను అందిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నామన్నారు. అలాగే విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టు వివరించారు. ఇక రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్యవైశ్య ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని వివరించారు. ఈ వేడుకలో పారిశ్రామిక రంగం పట్ల యువతుల ఆసక్తిని పెంపొందించేందుకు 50 సంబంధిత స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాజశేఖర్ గారు కొద్ది కిందికి మీరు మా గ్రూప్లో పోస్ట్ చేయండి. సార్ ఇన్విటేషన్ బై ఇన్విటేషన్ ఓన్లీ చేసుకుంటుంది. ఇది అంటే బిజినెస్ ఏమో ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. మా కమ్యూనిటీలో కొన్ని జరుగుతుంది. మా దాంట్లో ప్లస్ చేయాలన్నా అట్లా ఎట్లా అనేది ఓకే. మా ఎంప్లాయ్మెంట్స్ కానీ మేము చాలా మంది ఎంప్లాయ్మెంట్స్ మాతో ఉన్నారు. అదర్ కమ్యూనిటీస్ బిజినెస్ రిలేషన్స్ లో అయితే అందరు కమ్యూనిటీస్ తోటి మాకు అంతా ఇంకా మేము ముందుకెళ్ళి ఈ దేశ ఆర్థిక ప్రగతి సాధించాలంటే హెల్ప్ చేస్తారు ఎవరికన్నా. మా ఫోరం లో కూడాను 18 years నుంచి 35 years దాకా అప్కమింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ ఎవరు ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరం థ్యాంక్ యూ టు మై మీడియా సోదరులు మరియు మా ఏఐఏవిఐఎఫ్ మెంబర్స్. మేము ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరం స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన మూలన 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 1st ఫిబ్రవరి ప్రధాన్ కన్వెన్షన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామగూడ హైదరాబాద్ లో సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్ కు మన పారిశ్రామికవేత్త మినిస్టర్స్ శ్రీధర్ బాబు గారు మరియు టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, మరియు ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ మరియు టాప్ చైర్మన్స్, మన మీడియా చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు శ్రీధర్ బాబు గారు, టీజీ వెంకటేష్ గారు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ వైశ్య ఇండస్ట్రీస్ లిస్ట్ మరియు వైశ్య బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ అరౌండ్ 800 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. దీంట్లో ఓన్లీ మేము అవార్డ్ సెలబ్రేషన్స్ అవి కాకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి మన మీడియా సోదరులందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ ను ప్రసారం అయితే చూసి దాన్ని దిగ్విజయంతంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇది 1st ఫిబ్రవరి ప్రధాన్ కన్వెన్షన్ లో హాల్ 2:30 PM ఆన్వర్డ్స్. నేను ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ పబిశెట్టి రాంబాబు మాట్లాడుతున్నాను. 500 మెంబర్స్ తో కూడిన మా సంస్థ ఇతర ట్రేడర్స్ కానీ సర్వీసెస్ వాళ్ళకి కానీ మోర్ దెన్ 1000 మెంబర్స్ కి మేము అసోసియేట్ లో ఉంచుకొని వాళ్ళకి బిజినెస్ కూడా కల్పిస్తున్నాము. ఇది మాకు సౌత్ ఇండియాలో ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ వీళ్ళ నుంచి మెంబర్స్ ఉన్నారు. దీన్ని ఫ్యూచర్ లో విస్తృతంగా దేశవ్యాప్తంగా చేయాలనేది మా కోరిక. అలానే మాకు ఇండస్ట్రీస్ మినిస్టర్స్ కానీ వాళ్ళందరూ విచ్చేసినప్పుడు కూడాను మేము వాళ్ళకి కోరింది ఒకటేను, మా ఇండస్ట్రీస్ తరపున మాకేమన్నా బెనిఫిట్స్ కల్పిస్తే
మేము ఇంకా దేశ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మేము బాగా ముందుంటాం అనేసి చెప్పడం జరిగింది. అలానే వాళ్ళు కూడా దానికి సంఘీభావం చెప్పారు. మేము కూడా ఈ బిజినెస్ విషయంలో కమ్యూనిటీ కాకుండా ఇతర వాళ్ళకు కూడాను మా బిజినెస్ లో పార్ట్ చేసుకొని మేము వాళ్ళందరినీ కూడాను డెవలప్ చేస్తున్నాము. మా ఇండస్ట్రీస్ యాన్సిలరీస్ కింద ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, కానీ మేము మా కమ్యూనిటీ అసోసియేషన్ కాబట్టి సిల్వర్ జూబ్లీకి దీన్ని ఓన్లీ కమ్యూనిటీ పరంగానే చేస్తున్నాము. బిజినెస్ ప్రగతిలో మటుకు మేము అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి అతి పెద్ద వాళ్ళ దాకా కూడాను మేమందరికీ ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. మేము దేశ ఆర్థిక ప్రగతికి సర్వీసెస్ లో గానీ మేమందరం ముందుంటామని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలానే ఇంకా ఫ్యూచర్ లో కూడా మేమందరం ఉమ్మడిగా ఒక మీటింగ్స్ పెట్టుకొని చాలా ఇంకా డెవలప్ చేసేసి మేమందరికీ ఒక మైల్ రాయిగా మేమందరం ఉండాలని కోరుకుంటున్నాము. ఈ ప్రధాన కన్వెన్షన్ లో జరిగే సిల్వర్ జూబ్లీకి 1 ఫిబ్రవరి సండే స్టాల్స్ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అలానే మళ్ళీ చాలా కార్యక్రమాలతోటి మినిస్టర్స్ తోటి కానీ, ఎమ్మెల్యేస్ కానీ, వైశ్య ప్రముఖులతో కానీ, ఎమ్మెల్సీస్ కానీ అందరూ వస్తున్నారు. IAS IPS ను కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ మేము బిజినెస్ కార్యక్రమాల గురించి కొంతవరకు చెప్పుకొని వాళ్ళందరినీ అవేర్నెస్ చేసుకొని ఎవరన్నా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టాలన్నా కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ని డెవలప్ చేయాలన్నా కానీ మేమందరం ప్రతి ఒక్కరికి సభాముఖంగా చెప్తున్నాము. వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేసి మీరు ఇండస్ట్రీస్ గ్రోత్ కి మా అసోసియేషన్ తరపు నుంచి మేము ముందుంటాము. మాతోటి బిజినెస్ పరంగా ఎవరన్నా ఉండాలన్నా మాకు కమ్యూనిటీతో పరము కాకుండా కూడాను మీరందరూ మాకు సప్లైర్స్ కింద కానీ, మేము సప్లై చేసుకునే విధంగా కానీ మీరందరితోటి మమేకంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అందరూ మా వైశ్య